చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరొకసారి మేమందరము కూడా మీ సన్నిధానములో చేరి విలువైన నీ మాటలు వినటానికి మేము ఆశపడుతూ ఉన్నాం. 2025వ సంవత్సరం చూస్తున్నామంటే నిజంగా ప్రభువా, మా జీవితంలో మాకు ఆయుష్నిచ్చి ఈ రీతిగా మేము నిన్ను స్తుతించటానికేననే విషయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోక, మా సొంత కార్యాలు మాత్రమే కాక యేసుక్రీస్తు కార్యాలు కూడా ఉన్నవి అని మేము గుర్తించి ఆ గుర్తింపులో ముందుకు వెళ్ళటానికి తగిన సహాయము చేయండి. నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా వాక్యాన్ని బోధిస్తున్న నాకు సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి. వినుచున్న ప్రతి వారు ఆధ్యాత్మికంగాను ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకునందు క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో తెలుసుకొనున్నట్లుగాను తగిన రీతిలో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ, నీ సన్నిధి మా మధ్యలో ఉంచి నీ కొరకు మేము బ్రతుకున్నట్లు మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవంటే అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలండి ప్రియులారా, దైవ గ్రంథంలో సొలొమోను మాట్లాడుతున్న ఈ మాటలలో మనము ఆలోచించవలసినటువంటి గొప్ప విషయాలండి ఇవి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎప్పుడు అసత్యము చెప్పదు, అబద్ధము చెప్పదు. బైబిల్ ఎప్పుడు కూడా మన జీవితానికి అద్భుతమైన, ఆత్మీయమైన, నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకునే గొప్ప సంగతులు బైబిల్ చెబుతుంది. కనుక దైవ గ్రంథాన్ని మనం ఎంతగా ప్రేమించాలంటే, ఈ దైవ గ్రంథమే లేకపోతే అసలు మన బ్రతుకుకు ఆధారమే లేదు. ఈ గ్రంథమే లేకపోతే ఈ రోజున మనం మార్పు చెందిన వారిగా ఇక్కడ కూర్చునే అవకాశం దొరికేది కాదు. ఈరోజు దినదినము విలువైన ఆయన మాటలు వింటూ ఇలా బ్రతుకుతున్నాము అంటే నిజంగా దేవుడు మనకు రాసి ఇచ్చిన ఒక లవ్ లెటర్, ఒక ప్రేమ లేఖ ఏదైనా ఉందంటే పరిశుద్ధ గ్రంథం. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడో, ఎలా బ్రతికితే ఆయన మన జీవితాలను ప్రియులారా దగ్గరగా తీసుకోవాలి అని అనుకుంటున్నాడో, ఈ గ్రంథంలో చాలా సంగతులు దేవుడు ప్రియులారా మన కొరకు రాయించిన ఆ సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి అసహ్యములైనవి
కొన్ని ఉన్నాయి అని మాట్లాడుతున్న ఈ సందర్భంలో ఆయనకు హేయములైన వాటిలో ఒకటి అహంకార దృష్టి అని మాట్లాడుతున్నాడు. రెండవది కల్లలాడు నాలుక, మూడవది నిరపరాధులను చంపు చేతులు. ఈ మూడిటిని గురించి గత పాఠాలలో మనం నేర్చుకున్నాం. ఈరోజు దుర్యోచనలు యోచించు హృదయం, దీని గురించి మనం ఆలోచన చేద్దాం. దుర్యోచనలు యోచించు హృదయం అనే మాట దైవ గ్రంథంలో యెహోవాకు అసహ్యములైన వాటిలో మరొకటి. అహంకార దృష్టి ఎలాగో, కల్లలాడు నాలుక ఎలాగో, నిరపరాధులను చంపు చేతులు ఎలాగో, యెహోవాకు అసహ్యములైన వాటిలో మరొకటి, నాలుగవది ఏంటంటే దుర్యోచనలు యోచించు హృదయము అని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, హృదయము ముందు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నిజంగా దేవుడు ఈ లోకములో మానవులను సృష్టించినప్పుడు ఆ సృష్టిలో ఆయన మనిషికి ఇచ్చినది ఏంటంటే తన పోలిక, తన స్వరూపం. పోలిక అనగానే మనము ఎప్పుడు కూడా ఆయన యొక్క లక్షణాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. స్వరూపము అనగానే ఆయన దైవికమైనటువంటి విషయాలను మనము మనసులోకి తెచ్చుకోవాలి. దేవుడు తన పోలికలో, తన స్వరూపములో నరులను చేయుదుము అనుకున్నాడు. అలా అనుకుంటే మనము మన పోలిక, మన స్వరూపము అనుకున్న మాటలు కాదు, ఆయన అనుకున్న మాటలు. ఆయన ఆలోచనలు వేరు. ఎందుకంటే దేవునికి పోలిక ఉందా? ఆయన పోలిక ఎలా ఉంటుంది? ఆయన స్వరూపం ఎలాగుంటుంది అని అంటే ఆయన గుణలక్షణాలే ఆయన యొక్క పోలిక, ఆయన యొక్క స్వరూపం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్లో ఉంది. దేవుడు ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. ప్రేమ అనగానే మనిషికి గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి? ప్రేమ అనగానే మనిషికి గుర్తుకొచ్చేదేంటి? హృదయం కదా. హృదయం అనగానే మనం గుండె మీద చేసుకుంటాం. హృదయం అంటే గుండె కాదండి. హృదయము అనే మాట కూడా మాట్లాడుతూ లోకము ఏ సింబల్ వేస్తుంది? ఏవండి? హార్ట్ సింబల్ వేస్తుంది. ప్రియులారా, హార్ట్కి హృదయానికి అసలు సంబంధమే లేదు. హార్ట్ అనేటువంటిది లేక ప్రియులారా గుండె అనేటువంటిది శరీరానికి సంబంధించింది. హృదయము శరీరానికి సంబంధించింది కాదు. హృదయము గుండె కాదు, హృదయము మనస్సు. మనసండి హృదయం అంటే. హృదయం అంటే మనస్సు. మనస్సు అనేటువంటిది, హృదయం అనేటువంటిది గుండెకు సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది. గుండె అది హార్ట్గా మనం చూస్తాం. ఆ హార్ట్ వేసి దాని కింద లవ్ అని పెడతారు. ప్రియులారా, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనిషి జీవితంలో ప్రేమ పుట్టేది గుండెలో కాదు. ప్రేమ పుట్టాల్సింది ఎక్కడంటే మనస్సులో పుడుతుంది. మనస్సు వేరు. మనస్సు, హృదయం అనేవి ఆత్మకు సంబంధించిన భాష. గుండె అనేది శరీరానికి సంబంధించిన భాష. కాకపోతే ప్రజలకు అర్థం కాక, లోకానికి అర్థం కాక గుండెనే ఎలా చూపిస్తారంటే హృదయంగా చూపిస్తారు. గుండె ఏమాత్రము హృదయము కాదండి. ఆలోచనలు ఎక్కడ పుడతాయో, తలంపులు ఎక్కడ పుడతాయో, ఒక మనిషి జీవితంలో ప్రియులారా జ్ఞాపకాలు ఎక్కడ నుండి ప్రారంభమవుతాయో అది హృదయం, అది మనస్సు, అది దేవుని పోలిక, అది దేవుని స్వరూపం. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు సత్యస్వరూపి. అంటే ఆయన స్వరూపాన్ని గురించి మాట్లాడుతూ ఆయన స్వరూపం అంటే
ప్రియులారా కనబడేటువంటిది కాదు, కనబడనటువంటి ఆత్మ సంబంధమైనది. ఆయన పోలిక అంటే కనబడేది కాదు, ఆయన గుణలక్షణాలతో కూడినది. మొదటి మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు దేవుడు ఏ పోలికలో ఏ స్వరూపములో చేశాడు అంటే మనిషిని ఆత్మస్వరూపిగా చేశాడు, ప్రేమ స్వరూపిగా చేశాడు, దేవుని గుణలక్షణాలతో చేశాడు. దేవుని గుణలక్షణాలతో చేశాడు. దేవుని గుణలక్షణాలతో చేసిన మానవుని యొక్క జీవితమును పాడు చేయటానికి, అందులో దురాలోచన పుట్టించటానికి ఈ భూమి మీద ఒక మహాశక్తి ఏదెను తోటలో ప్రవేశించింది. ఒక మహాశక్తి దేవుని తర్వాత శక్తివంతంగా పనిచేస్తూ దేవుని ఆలోచనలతో బ్రతుకుతున్న మనుషుల జీవితాలను పాడు చేయటానికి, మనుషుల బ్రతుకులను నాశనము చేయటానికి ఏదేను తోటలో సర్పరూపమును, ఆ సర్పమును ఏర్పాటు చేసుకొని అది లోపలికి ప్రవేశించింది. ఎవరు అదంటే అది కూడా ప్రియులారా ఆత్మ సంబంధమైనదే. ఆత్మ సంబంధమైనది, అది కూడా ఆత్మస్వరూపము కలిగినదే. ఏవండి, దేవుడు ఆత్మస్వరూపి, అలాగే సాతానుడు అపవాది కూడా ఏ స్వరూపి? వాడికి కూడా దేహం ఉందా? వాడికి శరీరము లేదు. కాబట్టి ఇప్పుడు తనకొక దేహం కావాలి, తనకొక ప్రియులారా దానికి ఒక శరీరం కావాలి. అందుకని ఏదేను తోట లోపలికి వెళ్ళటానికి దేవుడు ప్రియులారా ఆదాము అవ్వలను పెట్టి తన మనసునిచ్చి తన హృదయాన్నిచ్చి మంచివారిగా మారిస్తే, ఈ మంచి వారిని చెడగొట్టటానికి, ఈ మంచి వారి హృదయాన్ని నాశనం చేయటానికి లోపల ఒక సర్పాన్ని శరీరముగా వాడుకున్న అపవాది యొక్క శక్తిని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. సర్పము అనగానే ఈరోజు మనకు కనబడేటువంటి సర్పాలు కాదండి. మనం ఏమనుకుంటాం? సర్పం కనపడగానే సాతాను అనుకుంటాం. ప్రియులారా, ఇప్పుడు కనబడే సర్పము కాదు అది. ఆ రోజున దానికొక ప్రియులారా మంచి శక్తి ఉంది, దానికి కాళ్ళున్నాయి, దానికి ప్రియులారా ఒక ఉన్నతమైన స్థానం ఉంది. వాటినే డైనోసార్స్ అంటారు. ప్రియులారా, అవి అంతరించిపోయినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఆ సర్పం వేరు. ఆ తర్వాత దేవుడు వాటిని పాదములతో నడవాలని శపించాడు. ఆ ప్రియులారా పాదములు లేకుండా పొట్టతోనే నడవాలని శపించాడు. దాని సంగతి ప్రక్కన పెట్టేయండి. అంటే సాతానుకు ఒక దేహం కావాలి, లోపలికి వెళ్ళటానికి అవకాశం కలిగించేటువంటి ఒకటి కావాలి, కాబట్టి దాన్ని వాడుకున్నాడు. అపవాది వచ్చి అప్పటి వరకు మంచి ఆలోచనలతో దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనుషులకు నేర్పిన మాట ఏంటంటే ఇది నిజమా అంటే దేవుడు చెప్పింది నిజమా అని వాటితో ప్రియులారా అవ్వతో అవి సంభాషణ ప్రారంభించి లేనిపోయిన ఆలోచన పుట్టించింది. ఎవరు చెప్పండి? అపవాది. మొదటి ప్రియులారా మనుషులకు మంచి హృదయం, మంచి తలంపులు, మంచి ఉద్దేశాలు, మంచి ఆలోచనలు దేవుడు పెట్టాడు. ప్రతి చల్లని పూట దేవుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆదామా ఎక్కడున్నావు అనగాని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు ప్రక్కన చేరే ఆదాము ఆలోచనలు ఎప్పుడు పాడైపోయాయో, తలంపులు ఎప్పుడు పాడైపోయాయో, ఉద్దేశాలు ఎప్పుడు పాడైపోయాయో ప్రియులారా ఆ సమయములో అతడు దేవుని యొద్దకు ఏం చేయలేకపోయాడు? రాలేకపోయాడు. ఆ మాత్రమే కాదు, నీ స్వరము విన్నప్పుడు ఆదామా నువ్వెక్కడున్నావు అన్నప్పుడు నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి చెట్టు చాటున దాగుకున్నాను అని అంటాడు. ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చిందో అంటే ఇప్పటి వరకు దేవుని ఆలోచనలో, దేవుని గుణగణాలలో, దేవుని పద్ధతిలో పెరుగుతున్నటువంటి మనిషి అపవాది ఎప్పుడైతే ఆలోచన పుట్టించాడో ఆ ఆలోచనలకు లోనైపోయి వారి ఆలోచన దురాలోచనగా మారింది. ఎలా మారింది? బైబిల్ గ్రంథాన్ని మనము చూస్తే ఒకసారి రండి, ఎలా మారిందో చూద్దాం. ఆదికాండం, ప్రియులారా ఆదికాండం బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము వాక్యములో నుండి మనము చూడగలిగితే
2వ వచనం నుండి చదువుదాం. 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఇదేనా చెప్పింది దేవుడు ఆదాముతో, ఆ అవ్వతో చెప్పిన మాట ఇదేనండి? ఏం చెప్పాడు దేవుడు? 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. అమ్మా 2:16. 2. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. చాలండి, తినకూడదు, తింటే ఏం చేస్తావు? నిశ్చయముగా చచ్చిపోతావు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి హవ్వేం చెప్పింది చూడండి ఒకసారి. మళ్ళీ హవ్వేం చెప్పిందో? తినకూడదని చెప్పిందా, ముట్టకూడదని కూడా చెప్పిందా? 3వ వచనం చదవండి మళ్ళీ. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పాడండి దేవుడు? చెప్పాడా? వాటిని ముట్టకూడదని చెప్పాల. వాటిని తిను దినమున మీరేమైపోతారు? కానీ ఇక్కడ స్త్రీ మరొక మాట, దేవుడు చెప్పని మాట ప్రియులారా చెప్పేస్తుంది. ఎందుకు చెప్పింది? దానికి చెప్పటానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, అపవాది ఎప్పుడైతే ఆమె దగ్గరకు వచ్చి ఇది నిజమా, దేవుడు ఈ పండ్లు తినవద్దన్నాడా అని ప్రశ్నించటంలో ఈమె ఆలోచనలన్నీ తారుమారైపోతుంది. చూడండి, సాతానుడు ఎప్పుడైనా, అపవాది ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చినప్పుడు, ఒక మాట మనతో చెప్పినప్పుడు మన తలంపులన్నీ మారిపోతాయి, తారుమారైపోతాయి. ఏం మాట్లాడతామో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయి ప్రియులారా. ఇప్పుడు చూడండి, అక్కడ మాట్లాడినటువంటి మాటలను బట్టి మనము చూస్తే, మీరు చావనే చావరు, మీరు ఇది తిను దినమున మీరు కన్నులు తెరవబడతాయని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, మంచి చెడ్డలు ఎరిగిన వారై మీరు దేవతల వలె అవుతారు అని అంటున్నాడు. చెడెందుకు? దేవుడు మంచినే పెట్టినప్పుడు చెడు గురించి నీకెందుకు? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నిన్ను మంచి మనిషిగా చేశాడు, మంచి వ్యక్తిగా ఉండమన్నాడు, మంచిగా బ్రతకమన్నాడు. చెడుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ సాతానుడు చెప్పేది అదే, మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డల తెలివి కలిగిన వారై దేవతల వలె మారతారు అని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు నేను చెబుతాను, దేవుడు మంచివాడు, దేవుని ఆలోచనలు మంచివి, దేవుని తలంపులు మంచివి, దేవుని ఉద్దేశం మంచిది, దేవునిలో నడవవలసిన మార్గం అంతా మంచిదైనప్పుడు చెడు గురించి మనకు అవసరమా? లేదే. చెడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది మనకు? చెడు గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఒక మంచి మార్గం ఉన్నప్పుడు చెడెందుకు మనకు? చెడు పాడు చేసేది కదా, చెడు నాశనం చేసేది కదా. ఇప్పుడు చెబుతున్న ఆ మాటలు చూడండి, మీరు మంచి చెడ్డలు ఎరుగుతారు అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వాళ్ళు ఎరిగిందేంటి? మంచే. ఇప్పటి వరకు వాళ్ళు జీవిస్తున్న జీవితం ఏంటి? మంచే. చెడెందుకు అంటే చెడగొట్టటానికే చెడు కావాలి, అంతే కదండి. చెడెందుకు చెప్పండి? చెడగొట్టటానిక, మంచిలోనికి నడిపించటానిక చెడు? చెప్పరేంటండి? చెడగొట్టటానికే చెడు. మంచివాడినిగా మార్చడానికి ఏం కావాలి? మంచి కావాలి. ఇప్పుడు దేవుడు మంచివాడిగా చేస్తే వీళ్ళని చెడులోనికి కూడా నడిపించటానికి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేశాడు. అందుకే దేవుడు ఒక మాట అంటూ అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేటప్పుడు ఒక మాట అన్నాడు. 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో, చదవండి.
మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. చాలండి. ఇక్కడ వాక్యంలో వాళ్ళు ఆ మంచి చెడ్డల ఫలము తిన్నారు, మంచి చెడ్డలను వారు ఎరిగిన వారిగా ఉన్నారు. ఇప్పుడు మంచి చెడ్డలు అనేటువంటివి చెడు కూడా ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు ఆదాము తెలివిగా ఒక పని చేయొచ్చు. మనము చెడులోనికి వచ్చాం, పైన దేవుని శాపమంతా పొందుకున్నాం కదా, దేవుని శాపమంతా పొందుకున్నాం. ఈ శాపములో ఈ చెడులోనే మనము ఉండి తొందరగా వెళ్ళిపోయి జీవవృక్ష ఫలము తినేయచ్చు. జీవవృక్ష ఫలము తిన్నాడనుకోండి, ఏం జరుగుతుంది? నిరంతరము చెడులోనే జీవించే అవకాశం ఉంది. ఎందుకంటే పైన దేవుడు శపించాడు కదండి. అవ్వని శపించాడు, ఆదాముని శపించాడు, అపవాదిని శపించాడు, సర్పమును శపించాడు కదా. ఇప్పుడు ఆ శాపములోనే ఉండి వీళ్ళు నిరంతరము బ్రతకటానికి ఏదైనా తోటలో ఉన్న జీవ వృక్ష ఫలాన్ని వీళ్ళు తిన్నారనుకోండి, వీళ్ళ పాపము పోయే అవకాశమిక లేదు. వీళ్ళ చెడుతనము నుండి తీసివేసుకునే అవకాశమిక లేదండి, దొరకదు. అందుకని దేవుడు మనుషుడు తన తప్పును తాను తెలుసుకొని, తన చెడును తాను తెలుసుకొని, నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అని దేవుని ఎదుట ఒప్పుకోవటానికి వాళ్ళకొక మార్గము చూపించటానికి ఏదెను తోటలో నుంచి వారిని ఏం చేశాడు? బయటికి వెళ్ళగొట్టాడు. ఎందుకంటే ఆదాము మనలో ఒకని వంటి వాడైపోయాడు. ప్రియులారా, ఆలోచించండి. ఏంటి ఆదాము మనలో ఒకని వంటి వాడవటం అంటే? మంచి చెడ్డలను ఎరిగిన వాడిగా మనలో ఒకని వంటి వాడైపోయాడు. ఎరిగిన వాడు చెడులో ఉన్నాడు, మంచిలోనికి రావటం లేదు. చెడులో ఉండి అతడు జీవవృక్ష ఫలాన్ని తినకూడదు. అతడు ఒప్పుకొని రావాలి, సరి చేసుకుని రావాలి, జీవితాన్ని మార్చుకొని రావాలి అని వారిని ఏదెను తోటలో నుంచి చేశాడు? బయటికి నెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంత భయంకరమైన కార్యము జరగటానికి కారణం ఏంటి చెప్పండి? వారి హృదయ ఆలోచన మారిపోయింది. అపవాది రాకముందు ఉన్నటువంటి ఆలోచనలు, అపవాది వచ్చిన తర్వాత వారి ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు మనిషి జీవితంలో ప్రియులారా, మంచి చెడులను గూర్చి ఆలోచించేటువంటి పరిస్థితికి మనిషి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పూర్తిగా మంచి అంటే అక్కడ ఏముండదు, చెడు అనేది వచ్చింది. ఇప్పుడు చెడు వచ్చిన తర్వాత, చెడు పరిస్థితి వచ్చిన తర్వాత హృదయం యొక్క ఆలోచనలన్నీ ఎలా మారిపోయాయో 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయము రండి. మనిషి ఏమన్నా మంచిగా మారాడా? చేసిన తప్పునేమన్నా సరి చేసుకున్నాడా? 5వ వచనం, నరులు చెడుతనము ఏమైపోయింది? చెడుతనం గొప్పదయిందా, మంచితనం గొప్పదయిందా? ఇప్పుడు ఇదే స్థితి ఏదైనా తోటలో ఉంటే ఏదైనా తోట అంతా ఏమైపోయేది? అందుకే కదండి దేవుడు బయటికి నెట్టేశాడు. ఆ జీవవృక్ష ఫలం తినకూడదు, ఆ జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్ళకూడదు తప్పులో ఉండి మనిషి. అది తింటే ప్రమాదం. అందుకే ఇప్పుడు చూడండి, జనులు భూమి మీద విస్తరిస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి విషయం, చెడుతనం పెరుగుతుందా, మంచి పెరుగుతుందా? చెడుతనము పెరుగుతుంది. ఎంత పెరిగింది? భూమి మీద గొప్పదైపోయింది. ఎప్పటికీ? నోవహు కాలానికేనండి. నోవహు కాలానికే భూమి మీద చెడుతనము గొప్పదైపోయింది అనంటే మనిషి దేనిని ప్రేమిస్తున్నాడు చెప్పండి? ఎక్కువగా చెడుతనమనే ప్రేమిస్తున్నాడు. చెడుతనమును ప్రేమించటానికి కారణం ఏంటి? ఆలోచనలే కదా. ఈరోజు నేరాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి,
వ్యభిచారాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ఎన్నో మోసపూరితమైన కార్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగటానికి అసలు ముందు పుట్టేటువంటి పుట్టుక ఎక్కడ చెప్పండి? ఇది ఆలోచనలు. ఆలోచన లేదండి, ఆలోచనలోనికి వచ్చిన తర్వాతే కదా క్రియ జరిగేది. ఆలోచన రాకముందు క్రియ జరగదు కదా ప్రియులారా. కానీ ఆలోచనలు అనేవి రావటం ప్రియులారా దేవుడు పెట్టినటువంటి భాగ్యం అది. కానీ ఏ ఆలోచనలో మనిషి జీవిస్తున్నాడు అనేటువంటిదే ప్రాముఖ్యం. మనిషి మంచి ఆలోచనల కంటే భూమి మీద ఏ ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు చెప్పండి? చెడును గూర్చి ఆలోచిస్తున్నాడండి. అందుకే నేరస్తునిగా అతడు కనబడుతున్నాడు బైబిల్ గ్రంథంలో. అంటే మొదటిగా అపవాది వేసిన ఆ యొక్క ఆలోచన ఎంత ప్రభావముతో పనిచేస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రభావముతో పనిచేస్తుందో, ఎంత ప్రభావితమైనటువంటి రీతిలో అపవాది పనిచేసిందో మనం అర్థం చేసుకోవాలి. 6వ అధ్యాయములో నోవహు కాలానికే వచ్చేసరికి భూలోకమంతా ఏమైపోయింది చెప్పండి? చెడుతనముతో నిండిపోయి దారిని గొప్పది చేసింది. చదవండి ఆ వచనం మళ్ళీ. ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. చాలండి. దేవుడు చూస్తున్నాడు పరలోకము నుండి. బయటకు వచ్చినటువంటి మనిషిని దేవుడు వదిలిపెట్టలేదు. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనిషిని వదిలిపెట్టాడు దేవుడు? వదిలిపెట్టాడండి? వదిలిపెట్టలేదండి. ఆదాముని విడిచిపెట్టలేదు, అవ్వని విడిచిపెట్టలేదు, కయ్యూనుని విడిచిపెట్టలేదు, హేబేలుని విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. ప్రతి కాలములో కూడా ఆయన మాట్లాడుతూనే వచ్చాడు, బ్రతుకులు మార్చుకోమని. ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. కానీ దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు మనిషిని ప్రియులారా వారి మధ్యకు వచ్చి అనేక విషయాలు బోధిస్తున్నా, తన తరము వారిలో ప్రతి తరములో కూడా ప్రవచించే వారిని లేపిన మనుషుడు ప్రియులారా ఏ ఆలోచనలతో బ్రతుకుతున్నాడంటే దురాలోచనలతోనే బ్రతుకుతున్నాడు. ఏమండి, ఆదాముకి ఎవరు చెప్పారండి అని మీరు అంటారా? అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆదాము బయటకు వచ్చిన తర్వాత, ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని సంగతులను ప్రవచించాడు. ఆదాము తప్పులో ఉండి జీవితంలో ప్రియులారా బాధ అనుభవిస్తూ దేవుని గూర్చిన సంగతులు చెప్పాడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది చూడండి ఒక్కసారి. 7వ వచనం అనుకుంటాను, చదవండి. యోధా పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు. ఏమండి, దేని గురించి ఆయన ప్రకటిస్తున్నారట, ప్రవచిస్తున్నారట. ఎవరి దగ్గర నుంచి అంటే ఆదాము ప్రవచించాడా? ప్రవచించాడు. ఆదాము ప్రవచించాడట. ఆదాము దగ్గర నుంచి 7వ వాడైన హానోకు కూడా తీర్పును గురించి ప్రకటించారంట. వాళ్ళు ప్రకటించారంటే ఏ మాటలు ప్రకటించారు? ఎవరి మాటలు ప్రకటించారు? దేవుని మాటలే కదా, దేవుని మాటలే ప్రకటించారు. ప్రియులారా ఆలోచించండి, అలా ప్రకటించబట్టే ఎంతో మంది ప్రియులారా రియలైజ్ అయ్యి దేవుని కొరకు బ్రతికారండి. దేవుని కొరకు బ్రతికారు. ఒక హానోకును మనము చూస్తామండి. హానోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. నడిచాడంటే కారణం ఏంటి చెప్పండి? వాళ్ళకు వాక్యం వినబడుతుందా? దేవుని సంగతులు వినబడుతున్నాయా? వినబడుతున్నాయి. దేవుని యొక్క సంగతులు వాళ్ళకి తెలుస్తున్నాయి. అక్కడ వరకు ఎందుకండి? హేబేలు నీతిమంతుడుగా దేవుని కోసం బ్రతికాడు అనంటే, మంచి క్రియలతో బ్రతికాడంటే, చెడు ప్రవేశించకుండా బ్రతికాడు అనంటే, ఆ ప్రియుల హేబేలుకు దేవుని మాటలు వినబడలేదా? దేవుని సంగతులు తెలియదు ఆయనకి? తెలిపాడు ఆదాము, తెలిపాడు. కానీ ఇన్ని తెలుపుతూ వచ్చిన మనిషి ఆలోచనలలో
దురాలోచనలే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు తప్ప మంచి ఆలోచనలు ఆలోచించటం లేదు. అంటే మొదటి నుండి కూడా దేవునికి దుర్యాలోచనలు యోచించే హృదయం అంటే ఆయనకేంటి? అసహ్యం, హేయం. దురాలోచన పుట్టించింది అపవాది. దుర్యోచనలు యోచించమని చెప్పింది అపవాది. ఒక మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పింది దేవుని ఆలోచన. ఒక మనిషిని దగ్గరకు తీయమంది దేవుని ఆలోచన. ఒక వ్యక్తిని ప్రేమించమని చెప్పింది దేవుని ఆలోచన. కానీ ఒక వ్యక్తిని చంపమంది, ఒక వ్యక్తితో అబద్ధమాడమంది, ఒక వ్యక్తితో హత్య చేయమంది, ఒక వ్యక్తితో ప్రియులారా నాశనం చేయమని చెప్పింది దుర్యోలోచన. అది ఎక్కడి నుండి వచ్చింది? అపవాది నుండి పుట్టింది. వాడు మొదటి నుండి నరహంతకుడు, అబద్ధికుడు, అతని స్వభావమును అనుసరించే నడిచిన వాడిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ దుర్యోచనలంటే దేవునికి ఎందుకు హేయమంటే, దుర్యోలోచన అనేటువంటిది అపవాది నుండి పుడుతుంది తప్ప అది దేవుని నుండి ఏమాత్రము పుట్టదు. అందుకే దేవుడు దుర్యోలోచనలు కలిగిన వాడిని నేరస్తునిగా ఎంచుతానన్నాడు సామెతల గ్రంథం. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన ఏం తీరుస్తాడు? ఎవరండి? ఏ ఆలోచనలు కలిగిన వాడండి? దురాలోచనలు కలవాడు. దేవుడు ఏమని తీర్పు తీరుస్తాడు చెప్పండి? నేరస్తుడు అని తీర్పు తీరుస్తాడు. అంటే దురాలోచనలు దేవుని వలన కలిగినవి కావు. మనిషికి ఆలోచనలు రావటం దేవుడి పెట్టిన భాగ్యం. ఆ ఆలోచనలలో దురాలోచనలను ప్రియులారా మనము ఆస్వాదించటం అనేది, ప్రేమించటం అనేది, ఆ దురాలోచనలో నిలవటం అనేటువంటిది మాత్రం అపవాది పుట్టించే విధానం. మనిషి ఈ భూమి మీద దినదినము కూడా ఎటువంటి ఆలోచనలతో జీవిస్తున్నాడంటే ప్రియులారా, చెడిపోయే ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి మనిషికి. మనిషి చెడగొట్టే ఆలోచనలే ఉంటాయి, బాగు చేసే ఆలోచనలు తక్కువగా ఉంటాయి. అది దేవుని యొక్క విధానములో మనం ఆలోచిస్తే మంచి ఆలోచనలు ప్రియులారా మనలోకి వస్తాయి. ఎందుకంటే దేవుడు మంచివాడు. దేవుడు మనకు పెట్టినటువంటి మనస్సు మంచిది, మనలో పెట్టిన హృదయం మంచిది. కానీ ఎప్పుడైతే ఈ హృదయంలోనికి దురాలోచనలు ప్రవేశించాయో హృదయం పాడైపోయింది. ఎంత పాడైపోయిందంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. మంచి హృదయం, దేవుని లక్షణాలతో ఉండవలసిన హృదయం, దేవుని గుణగణాలతో బ్రతకవలసిన హృదయం ఎలా మారిపోయింది అనంటే ఘోరమైన వ్యాధి తెచ్చిపెట్టుకుంది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు లేడు. ఎందుకంటే అదే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి ప్రియులారా, 20వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. ఏమండి? మనిషి యొక్క హృదయాలోచన ఏ నీళ్ల వంటిది? లోతు నీళ్ల వంటిది. అంటే లోతు అంటే ఆ మనిషి పేరు కాదు, అది లోతైన నీళ్ల వంటిది అని అర్థం. లోతైన నీళ్ల వంటిది అంటే మనిషి ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు, ఆలోచించి చివరికి ఏ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడంటే దుర్యోలోచనలోకి వెళ్ళిపోతున్నాడు, దుర్యాలోచనలలోనికి వెళ్ళిపోతున్నాడు. అందుకే లోతు నీళ్ల వంటిది అని మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఒక విషయం చెబుతాను. దేవునికి మంచి ఆలోచనలు ఎవరు చేస్తున్నారో దేవునికి తెలుసు, చెడ్డ ఆలోచనలు ఎవరు చేస్తున్నారో దేవునికి తెలుసు. కానీ ప్రియులారా, మానవ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా మనిషి యొక్క ఆలోచనలను ఎరిగే ఉంచుతాడు. పైకి మనం మంచి వాళ్ళగా కనపడచ్చు,
మంచిగా మాట్లాడొచ్చు, ప్రేమిస్తున్నట్లుగా నటించొచ్చు, లేకపోతే ప్రియులారా ఒక వ్యక్తిని గురించి మనం పొగడొచ్చు పైకి, కానీ లోపల అది వ్యర్థమైనదైతే అది దేవునికి తెలుసు అన్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం, దానికంటే ముందు కీర్తనల గ్రంథం 94వ కీర్తన 12వ వచనం చదవండి. 94వ కీర్తన 12వ వచనం. యెహోవా 94వ కీర్తన 94:12 చదవండి. 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు ఏంటి చెప్పండి? వ్యర్థం. మనం ఎవరమైనా సరే, ఏ లోకములో ఎంత గొప్పవారం అనుకున్నా మన ఆలోచనలన్నీ ఏ ఆలోచనలు చెప్పండి? వ్యర్థమైనవే. కానీ మనం ఏమనుకుంటాం? నా ఆలోచన గొప్పది, నా ఆలోచన ఉన్నతమైనది అని అనుకుంటాం. మన ఆలోచన ఉన్నతమైనది, గొప్పది ఎప్పుడవుతుందో చెప్పనా? వాక్యాన్ని బట్టి ఉన్నప్పుడు, అది ఆత్మీకంగా ఉన్నప్పుడు, దేవునికి సంబంధించిందై ఉన్నప్పుడు మన ఆలోచనలు గొప్పగా ఉంటాయి. అలా కాకుండా లోక సంబంధమైనటువంటి వాటిని మనసులోనికి తెచ్చుకొని ఆలోచిస్తే అవన్నీ ఏంటి చెప్పండి? వ్యర్థం. సొలొమోనే అన్నాడు కదా ప్రసంగి గ్రంథంలో, వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే, నా ఆలోచనలన్నీ వ్యర్థమే అన్నాడు. నిజంగా సొలొమోను ఆలోచనలు గనక ప్రసంగి గ్రంథంలో చదివితే చెప్పటానికి వీలు లేనని గొప్ప సంగతులు చెప్పాడు. కానీ చివరికి ఆయనే అన్నాడు, ఇట్లు నేను ఆలోచించుకొనుచుండగా తేలిన ఫలితార్థం ఇదే. ఏంటి ఆ ఫలితార్థం అంటే? సమస్తము వ్యర్థం అని చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. అందుకే దుర్యాలోచనలు అంటే దేవునికి మహాప్రియులారా ఆయనకు హేయం. అందుకే దేవుడు న్యాయాధిపతుల కాలములో ఆయన వారిని ఆలోచనకర్తలుగా ఉంచాడు దేవుడు. ఎందుకు? వాక్యంలో చూద్దామరండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం. నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా. ఎవరిని అంటే మొదటి నుండి దేవుడు ఆలోచనకర్తలు నియమిస్తూ వస్తున్నాడా లేదా? ఆలోచన చెప్పేవారిని, మంచి తలంపులు చెప్పేవారిని, మంచి ఆలోచనలోనికి నడిపించేవారిని. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయన ఆలోచనకర్తలను నడిపిస్తున్నాడు. ఆలోచనకర్తలంటే వాక్యముతో ప్రజలను ప్రియులారా ఇదిగో ఉన్నతమైన స్థానానికి నడిపించేవారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక దైవ సేవకుడు అంటే ఎవరు? మనుషులను ఆలోచనలోనికి, మంచి ఆలోచనలోనికి నడిపించేవాడు. ఒక దేవుని వాక్యాన్ని బోధిస్తున్నవాడంటే ఎవరు? ఆలోచనకర్తల వాళ్ళు. ఆలోచనకర్తలు మంచి ఆలోచనలోకి నడిపించాలి. అందుకే యెషయాతో చెబుతున్నాడు, మరలా నేను నియమించెదను. ఎప్పుడైతే ఆలోచనకర్తలు ఉంటారో, మంచి ఆలోచనలు బోధించే వాళ్ళు ఉంటారో, మంచి ఆలోచనలను వినేవాళ్ళు ఉంటారో, అప్పుడు ఆ పట్టణాలు ఎలా మారుతాయో కింద చెబుతాడు చూడండి. నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు మీకు పేరు పెట్టబడును. ఏమండి? నీతిగల పట్టణంగా, నమ్మకమైన నగరంగా, నమ్మకమైన సంఘంగా ఎప్పుడు తీర్చబడుతుందో తెలుసా? అక్కడ సరి అయిన ఆలోచనకర్తలు ఉన్నప్పుడు, వాక్యాన్ని బోధించి సరైన మార్గంలో నడిపించి ఆలోచనకర్తలు ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఆలోచనకర్తలు ఉండటం మంచిదా కాదా? సామెతల గ్రంథం చూడండి, వాక్యంలో 11వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు
ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఏ కరం? రక్షణకరం. నాయకులు లేని చోట ఏమవుతుంది? ప్రియులారా ఆలోచించండి. అదే సామెతల గ్రంథం 24:6 కూడా చదవండి. వివేకము గల ఏ నాయకుడు ఉండాలి? నాయకుడు అంటే నాయకుడు అని పేరు పెట్టి పిలిపించుకునేవాడు కాదు. ఈ రోజున నాయకుడు అనగానే ప్రియులర కాలు రేకరేసి సింహాసనం మీద కూర్చొని ఇదిగో నేను చెప్పిందే వేదం అనేవాడు కాదు నాయకుడు అంటే. నాయకుడికి ఏముండాలంటున్నాడు? వివేకం ఉండాలి. వివేకం ఉండాలి. వివేకముతో నడిపించాలి. వివేకముతో మాట్లాడాలి. చూడండి, వివేకము గల నాయకులు యుద్ధము చేయును, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట. కాబట్టి ఏ ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి ఇప్పుడు చెప్పండి? పరసంబంధమైన ఆలోచనలు చెప్పేవాళ్ళు కావాలి. లోక సంబంధమైన ఆలోచనలు కాదు, లోక సంబంధమైన ముచ్చట్లు కాదు, పరసంబంధమైన ఆలోచనలు కావాలి. పరసంబంధమైన ఆలోచనలు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? పరసంబంధమైన ఆలోచనలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ? దేవుని మందిరంలోనే కదండి, దేవుని సన్నిధిలోనేగా. బయట మనం ఒక నలుగురం కూర్చున్నామంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలు వస్తాయా? దాని గురించి మాట్లాడుకుంటావా? మాట్లాడుకోం కదా. అది ఇక్కడే దొరుకుతాయి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద మనిషి జీవితంలో ఆలోచనలు రావటం ప్రాముఖ్యమే గాని అవి దురాలోచనలుగా మార్చుకోవటం అనేది దేవునికి హేయమైన క్రియ. యేసు ప్రభు కాలానికి వచ్చేసరికండి మనుషుల్ని అపవిత్రపరిచే వాటిలో చోటు చేసుకున్న ఒక భయంకరమైన వాటిలో ఒకటి దురాలోచనలేనండి. మార్కు సువార్త 7:21 చదవండి. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. మొట్టమొదటి స్థానం ఏది సంపాదించుకుంది ఇక్కడ? మనుషుల హృదయములో నుండి. మనుషుల హృదయములో నుండి ఏమి ప్రారంభమవుతున్నాయో చూడండి. దురాలోచనలు అని చాలా లిస్ట్ ఇచ్చాడు కదా అక్కడ. కింద చదవండి. ఈ చెడ్డవన్నీయు అన్నాడు. అంటే ఇప్పుడు మొదటి స్థానంలో దురాలోచన ఉంటే అది చెడ్డదా మంచిదా? చెడ్డది. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే, అంటే మనిషి యొక్క హృదయములో నుండియే బయలు వెళ్ళి మనుషులను ఏం చేస్తున్నాయి చెప్పండి? అపవిత్రపరుస్తున్నాయి. ఏ ఆలోచనలు? దురాలోచనలు మనుషులను ఏం చేస్తాయి చెప్పండి? అపవిత్రపరుస్తున్నాయి. ప్రియులారా, మనం ఏమనుకుంటామంటే ఏదైనా మన జీవితంలో ఒక పొరపాటు చేస్తే నేను తప్పు చేశాను, అపవిత్రతలో ఉన్నామనుకుంటున్నాము కానీ మన ఆలోచనలో కూడా దురాలోచన ఉంటే అది అప్పుడే మనం ఏమైపోయినట్టు చెప్పండి? అపవిత్రులమైపోయాం. మన ఆలోచనల విషయంలో అపవిత్రులమైపోయామన్న సంగతి మనం అర్థం చేసుకోం. ఏదో చేయరాని ఏదైనా తప్పు చేయగానే నేను అపవిత్రత పడిపోయాను, నేను పాపంలో పడిపోయాను అని అంటాం కానీ అసలు మన హృదయములో నుండి దురాలోచన వచ్చిందంటే ఆ రోజే మనం ఎక్కడ పడిపోయాం చెప్పండి? పాపములో పడిపోయాం, అపవిత్రతలోనికి వెళ్ళిపోయాం. కానీ అది లోకములో ఎవరికి తెలియదు కానీ దేవునికి తెలుసు. ఎందుకంటే మన హృదయాలోచనలను ఎరిగిన వాడెవరు చెప్పండి? ఆయనే. అందుకే ప్రియులారా, దుర్యోచనలు యోచించు హృదయము దేవునికి ఏంటి చెప్పండి? నేనే ప్రియులారా వివరించను కానీ రిఫరల్ చెబుతాను, రాసుకోండి. మీకు బైబిల్ గ్రంథంలో కొంతమంది దుర్యోచనలు ఆలోచించారు, వారి వలన ఎంత నష్టం జరిగిందో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయండి. ఇది హోంవర్క్ చేయండి. కీర్తన గ్రంథం 64వ కీర్తన 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఇక్కడ దావీదు శత్రువులు దావీదు మీద పన్నిన దుర్యోచనలు. ప్రియులారా గ్రహించండి. కీర్తన గ్రంథం 64 5 నుంచి 7 వరకు మీరు చదువుకోండి.
ఆదికాండం 37:18 యోసేపు యొక్క సహోదరులు యోసేపు మీద దుర్యోచనలు ఆలోచించటం వలన ఏం జరిగిందో ఫలితం చూడండి. ఆదికాండం 37:18 హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 10 హబక్కూకు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలలో దేవుని ప్రజల పరిస్థితి ఎటువంటి ప్రియులారా ఆ దుర్యోచనలోకి వెళ్ళిపోయిందో చూడండి. వాళ్ళకి జరిగిన ఫలితం చూడండి అక్కడ. ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి విషయాలే. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31 నుండి ప్రియులారా మీరు చదివితే 17వ అధ్యాయం 23వ చదివితే అహీతోపెలు అనే ఒక వ్యక్తి దావీదు దగ్గర ఉంటూ సౌలు పక్షాన చేరి అబ్షాలోము పక్షాన చేరినప్పుడు జరిగిన దుర్యాలోచన ఏంటో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మొదటి రాసుల గ్రంథం 12వ అధ్యాయము 8 నుండి 13 మీరు చదివితే రెహబాము కాలములో పెద్దల మాట ప్రక్కన పెట్టి యవనస్తుల యొక్క ఆలోచనలను ఆలోచించి ప్రియుల రాజ్యాన్ని 2 ముక్కలు చేసిన ఆ ఫలితమేంటో మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక మత్తయి సువార్త 26వ అధ్యాయం 4 యేసు ప్రభుని చంపాలి అని అనుకున్న ఆనాటి ప్రియులారా ప్రజల యొక్క పరిస్థితి, ఏ ఆలోచనలతో యేసు ప్రభుని చంపాలనుకున్నారో వారికి జరిగిన ఫలితం ఏంటో మీరు ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దుర్యోచనలు యోచించు హృదయము యెహోవాకేంటి చెప్పండి? హేయం. ఎప్పుడు కూడా మనం దుర్యోచనలు యోచించకూడదు. అవి మనకు ప్రమాదం. అది వచ్చినప్పుడు వెంటనే నేను ప్రభువు బిడ్డను, నేను ప్రభువు నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, ఇది సాతాను పుట్టించే ఆలోచన, నేను దీనికి లోబడకూడదు, నేను ప్రభువు మాటకు లోబడాలి, నేను ప్రభువు బిడ్డను, నా జీవితం మంచి జరగాలి, నేను ఇతరులకు మంచి చెయ్యాలి, మంచి గుర్చే నేను ఆలోచన చెయ్యాలి అని ఒక మంచి ఆలోచనలతో మనము బ్రతకాలి. లేదు, ఒకవేళ నీ ఎదుట నీ సహోదరుడు తప్పు చేస్తున్నాడా చెప్పు, వాక్యంతో గద్దించు, సరిచేయి, మంచిలోనికి తీసుకురా. అంతేగాని అతని గురించి దుర్యాలోచనలు చేసి లేక ఆమెను గురించి దుర్యాలోచనలు ఆలోచించి మన జీవితాలను పాడు చేసుకొని ప్రియులారా దేవునికి మనము దూరము కాకూడదు. దుర్యాలోచన అనేటువంటిది, ఆలోచన అనేటువంటిది, దురాలోచనలు అనేటువంటివి మొట్టమొదటి మనిషిని దేవునికి ఏం చేసినాయి చెప్పండి? దూరం చేశాయి. చిన్నగా ఆలోచించకండి ప్రియులారా. ఇవేవో చిన్న చిన్న విషయాలు అనుకోకండి. ప్రతి దినము మనకు ఆలోచన రాని రోజు ఏమైనా ఉందా చెప్పండి? ఆలోచన లేని సమయం ఏమైనా ఉందా? ఒక పని చేయాలంటే ఆలోచన కావాలి. ఏమండి, ఒక ప్రియులర్ చదవాలంటే ఆలోచన కావాలి, ఎగ్జామ్ రాయాలంటే ఆలోచన కావాలి, మన ఇంట్లో ఏదైనా ఒక ప్రియులర్ వంట చేయాలంటే ఆలోచన కావాలి, ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు ఆలోచన కావాలి. దేది కూడా ఆలోచన లేకుండా పని జరగదు. కానీ ఆలోచన మంచిదే గాని దురాలోచన మాత్రం మంచిది కాదు. దురాలోచన చెడగొట్టేది, పాడు చేసేది, మనిషిని నాశనానికి నడిపించేది, దేవునికి దూరం చేసేది, పరలోకానికి దూరం చేసేది. అపవిత్రమైన వాటిలో మొదటి స్థానం సంపాదించుకుంది ఇది. ఈ అపవిత్రమైనవి లోపల నుండి ప్రవేశించి మనుషులను అపవిత్రపరిచి దేవునికి అన్యాయం చేసే స్థితికి తీసుకెళ్లిపోయేవి దుర్యోచనలు. అందుకే ప్రియులారా, దుర్యోచనలు అనేటువంటివి యెహోవాకు అసహ్యమైన వాటిలో ప్రియులారా ఒకటిగా మనకు కనబడుతున్నాయి. మరి ఈ రోజున మనలో ఎటువంటి ఆలోచనలు, పడుకుంటే ఎటువంటి ఆలోచనలు, ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రియులారా? మనం పైకి బాగుండొచ్చు, మంచిగా ఉండొచ్చు, ఎవరికీ తెలియనటువంటి రీతిగా ఉండొచ్చు, మనుషుల ముందు మంచివారిగా నటించొచ్చు. కానీ దేవుని ఎదుట మనం నటించటం మన వల్ల కాదు. ఎక్కడ నటించినా నువ్వు గెలుస్తావేమో, దేవుని దగ్గర, దేవుని ఆలోచనల దగ్గర నటించటం అనేటువంటిది, దాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? వేషధారి జీవితం అన్నాడు. ఏమండి, నటించటాన్ని ఏమంటారు? వేషధారి జీవితం. అందుకే వేషధారుల కంటే వేశ్యలకు పరలోకం దొరికిందట బైబిల్లో మనకు చెబుతాడు. వేషధారి పరిసయ్యులను చూచి వేషధారులారా, వేషధారులారా అది ఎందుకు మాట్లాడాడు అంటే,
పైకి వారు పరిసయ్యులే, పైకి వారు ధర్మశాస్త్రోపదేశకులే, పైకి సమాజ మందిరముల వాక్యాన్ని బోధించే వాళ్లే, పైకి వారు ఆచరణలలో ప్రియుల ప్రజలను నడిపించేవారే తప్ప ఆచరణలో జీవించి బ్రతికే వాళ్ళు మాత్రం వాళ్ళు కాదు, వాక్యాన్ని అనుసరించి బ్రతికే వాళ్ళు కాదు. అందుకే దేవుడు వారు చెప్పుదురే గాని వారు చెయ్యరు అన్నాడు పరిసయ్యులను గురించి మాట్లాడుతూ. అది వేషధారి జీవితం ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో నటన అనేటువంటిది దేవుని ఎదుట పనికిరాదు. దేవుని ఎదుట వాస్తవికమైన జీవాన్ని పొందటానికే కదా మనం ఆయన దగ్గరకు వస్తుంది. అందుకే వాస్తవమైనటువంటి జీవమును మనము సంపాదించుకొనుటకు మన జీవితాలలో మంచిని నేర్పిన ప్రభు, మంచిలో బ్రతకమని చెప్పిన ప్రభు, మంచి చెయ్యమని చెప్పిన ప్రభు, మంచి సాక్ష్యము కలిగి బ్రతకండి అని చెప్పిన మన ప్రభు మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మనందరికీ ఏముంచి వెళ్ళాడండి? మాదిరి ఉంచి వెళ్ళాడు. మనందరూ పాదపరిచర్య చేశారు కదా. ఎందుకు చేశాం? ఎందుకు జరిగించారు? అది ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ప్రియులారా అక్కడ చెప్పిన మాట ఒక్కసారి చదవండి, ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త బైబిల్ గ్రంథంలో 13వ అధ్యాయము. 13వ అధ్యాయం ప్రియులారా 15వ వచనము చదవండి. 14 నుండి కూడా చదవండి, అర్థమవుతుంది. 14 నుండి. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడలా మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారమును మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. ఎవరండి మనకు మోడల్? యేసుక్రీస్తు వారు. ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? నేను బోధకుడునన్నారు, మంచిదే. నేను ప్రభువునన్నారు, మంచిదే. నేను ప్రభువును, నేను బోధకుడునైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీ పాదాలు కడుగుటకు ఎందుకు మొదలు పెట్టానో తెలుసా? మీరు కూడా ఈ భూమి మీద బ్రతుకుతుండగా ప్రభువులైనట్టుండద్దు మీరు లోకములో. మేమేదో గొప్పవారమైనట్టుగా, బోధకులమైనట్టుగా మీరు కనపడకూడదు. మీరందరూ నా శిష్యులుగా నేను చూపిన మాదిరి తగ్గింపు జీవితాన్ని, ఆ యొక్క ఇదిగో లోపడేటువంటి స్వభావాన్ని, గొప్పతనం అనే దాన్ని తొలగించుకొని సమానమైన జీవితాన్ని మీరు జీవించాలి అని ఆయన మనకు ఏమని చెల్లాడు చెప్పండి? మాదిరి. మాదిరి. ఎందుకు మాదిరి ప్రియులర్ అనేటువంటిది పాదపరిచర్యలోనే జరుగుతుందా అంటే పాదపరిచర్యలో కాదు, హృదయంలో జరగాలి. ముందది ఎక్కడ జరగాలి? ఆలోచనలో జరగాలి. కొంతమంది కడుగుతున్నా ఏం పాదాలు పట్టుకోవటం ఏంటి నేను, ఈయన కాళ్ళుగా పట్టుకోవటం ఏంటి నేను, ఏమండి ఆలోచనలు వస్తాయే. నీ ఆలోచన అక్కడ వచ్చింది అని అంటే అది ఏ ఆలోచన? దురాలోచన. అది దురాలోచన ప్రియులారా. ఆలోచించారా? ఎందుకంటే పక్కన వ్యక్తికి చెయ్యి తగిలినా ఏమనరు, తలకాయ తగిలినా ఏమనరు, ఏమండి ఇంకా ఏది తగిలినా ఏమనరు, కాళ్ళు తగలనివ్వండి. కొంతమంది అయితే చెంపలేసుకుంటారు. ఎందుకని? కాళ్ళు తగలకూడదా? ఏమండి చెయ్యి తగిలినప్పుడు లేని బాధ, తల తగిలినప్పుడు లేని బాధ, ఏమండి భుజం తగిలినప్పుడు లేని బాధ, నీ మీద పడుకున్నప్పుడు లేని బాధ, కాలు తగిలినప్పుడు ఎందుకు వస్తుంది? ఏమండి కాలంటే మనకు చాలా చులకన, పాదాలంటే చాలా చులకన మనకు. కానీ ఒక విషయం చెప్పనా, పాదాలు లేకుండా ఎన్ని అవయవాలున్నా ప్రియులారా దాని విలువేంటో మనకు తెలుస్తుందో తెలియదా? చూడండి, ఒక పాదముతో నడిచి వెళుతున్నటువంటి వారిని చూడండి ప్రియులారా. వారిని చూచినప్పుడు ఒక పాదం లేదు, ఎంత బాధగా నడుచుకుంటూ వెళుతున్నాడు అని బాధపడతాం. 2 కాళ్ళు లేని వారిని చూడండి మీరు, వాళ్ళ చూడగానే మనకు అయ్యో ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉంది అమ్మాయి, కానీ 2 పాదాలు 2 కాళ్ళు లేవు అని మనం మాట్లాడుకుంటుంటాం. మంచిదే, అలా జాలిపడటం మంచిది.
ప్రియులారా, కాళ్ళు లేనప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం ఎంత బాధపడుతున్నామో, ప్రియులారా, ఆ పాదాలు ఉన్నప్పుడు ఆ పాదాల విషయంలో మనం ఎందుకు చులకనగా చూస్తున్నాం ఎదుటి వారిని? బైబిల్లో ఒక మాట ఉందండి, సువార్త అందించువాని పాదములు సుందరములై ఉన్నవి అన్నాడు. సుందరంగా ఉంటాయి సువార్త అందించిన పాదాలు. ఏమండి, కొన్నిసార్లు అడవుల్లో గుండా, పొలాలలో గుండా, దారులు లేని స్థలాల్లో గుండా నడుచుకుంటూ వెళ్ళి సువార్త చేయవలసిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు కాళ్ళన్నీ తెల్లగా పాలిపోయి, ఏమండి, మట్టి అయిపోయి, భయంకరంగా పగిలిపోయి, మంటలు పుడుతూ చాలా చూడటానికి అసహ్యంగా ఉంటాయి. కానీ దేవుడేంటి సుందరాలు అంటాడు, వాటిని సుందరంగా ఉంటాయా? ఏమండి, ఒకసారి ఆలోచించండి, సుందరంగా ఉంటాయా? సుందరంగా అంటే కాళ్లకు ప్రియులార ఎటువంటి బాధ లేకుండా, కాళ్లకు ఎటువంటి పగుళ్ళు లేకుండా, ఏమండి, చక్కగా వాటికి లేనిపోయినవన్నీ పూసి, రకరకాలవన్నీ క్రీములు బొమ్మలు పోస్తారు కదా, పూసి కాళ్ళు అందంగా కనబడటానికి ఎన్నో రకరకాలైన ఆభరణాలు తొడిగి, మెట్లు తొడిగి, దానికి పాదాల ప్రియులార దానికి పట్టీలు వేసి, దాన్ని అలంకరణ చేస్తే అవి సుందరమైనవి అనుకుంటుంది ఈ లోకం. కానీ ఏ పాదాలతో నడిచి వెళ్ళి ఒక వ్యక్తికి నువ్వు సువార్త చేసి ప్రభు దగ్గరకు నడిపిస్తున్నావే, అప్పుడు నీ పాదాలను దేవుడు ముద్దు పెట్టుకుంటాడు సుందరాలుగా. మోకాళ్ళ వంచి ప్రార్థన చేసినప్పుడు నీ పాదాలు, నీ మోకాళ్ళు ప్రియులారు అరిగిపోతాయి చూడు. అవి చూసి ఎంత సుందరంగా ఉన్నాయ్యా నీ పాదాలు, నా కోసం ప్రయాసపడ్డాయి, ప్రార్థన చేసినాయి, మన పాదాలు ముద్దు పెట్టుకుంటాడు ఆయన. అంటే అవి మనకి ఏం చూపిస్తున్నాయి అని అంటే ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి విషయాలు కాదు మనం అక్కడ ఆలోచించాల్సింది, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఆలోచించాలి అక్కడికి వెళ్ళినప్పుడు. అవును, నేను నా సహోదరుడు ఒకే రక్తములో పాలు పంపులు పొందుతున్నాం, ఒకే శరీరములో పాలు పంపులు పొందుతున్నాం, మేమందరం ఒక రక్తములో కడగబడిన వారం, మేమందరం ఒక్కటే. ఒకవేళ ఇంటి దగ్గర మాకు వేరుగా ఆస్తులు ఉండొచ్చు, వారికంటే మేము గొప్పవారం కావచ్చు, వారికంటే మేము చిన్నవారం కావచ్చు, వాళ్ళకంటే డబ్బు ఉండొచ్చు, లేదా వాళ్ళకంటే మేము డబ్బు లేని వారం కావచ్చు. కానీ క్రీస్తు రక్తము దగ్గరకు వచ్చిన తర్వాత మేమందరం ఎవరం? సహోదరి సహోదరులం, ఒక కుటుంబీకులం, మేమన్న తమ్ములం, అక్క చెల్లెళ్ళం. కాబట్టి మేము జీవితాంతము మా తండ్రి అయినటువంటి దేవుని వాక్యానుసారముగా బ్రతకాలి అని తగ్గించుకుని అక్కడ కూర్చుంటాం చూడు. అప్పుడు వచ్చే ఆలోచనలే గొప్పవి. ఆ ఆలోచన అలా కాకుండా ఏమొచ్చిందా నాకు కాళ్ళు కడగటానికి, ఆమె వచ్చింది అనుకున్నానే, ఈయన వచ్చాడా, అరే ఆయనైతే బాగుండేది, ఆయన కాళ్ళు కొంచెం బాగుంటాయి అనుకున్నారు. చూసారా, అది ఏ ఆలోచన? అక్కడే అపవిత్రత ప్రారంభమైంది మీలో, అక్కడే అపవిత్ర ప్రారంభమైంది మీలో ప్రియులారా. యేసు క్రీస్తు వారు పేతురు పాదాలు కడగటానికి కూర్చున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుటకు నేను యోగ్యుడను కాదన్నాడు. ప్రభు అన్నాడు, ఇందులో గనుక నువ్వు నాకు అవకాశం ఇవ్వకపోతే నీకు ఈ కార్యములో పాలు పంపులు లేవన్నాడు. అన్నాడా? ఎందుకన్నాడు? మహాత్ముడు, పరలోకమందు తండ్రి యొద్ద ఉన్నవాడు, తండ్రితో సమానమైన వాడు, ఈ లోకానికి దిగి వచ్చిన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపము లేనివాడు, పాపము లేకుండా వచ్చినవాడు, పాపము లేకుండా పెరిగినవాడు, పాపము లేకుండా లోకములో అవమానాలు భరించి బ్రతికినటువంటి వాడు, పరిశుద్ధత కలిగి మారు మాట మాట్లాడక వారు తిడుతున్నా హింసిస్తున్నా ప్రియులారా తిరిగి వారిని ఏమి అనకుండా వారి పాదాలు కడగటానికి ఆయన వంగాడు అంటే సామాన్యుడు కాదు ఆయన. ప్రపంచ చరిత్రలో ఆయన వంటి మహనీయుడు ఇంకెవరు లేరు, పుట్టరు, పుట్టబోరు. అంత ఉన్నతమైన వాడు జీవితములో ఒక మానవునిగా పుట్టి పాపాలతో బ్రతుకుతున్నటువంటి ప్రియులారా వాళ్ళ జీవితాలను మార్చి తన శిష్యులుగా చేసుకొని వాళ్ళ పాదాలు కడిగాడు అంటే ఏంటది? ఒకసారి మీరు ప్రభు గొప్పతనమంతా ఒక ప్రక్కన పెట్టండి, శిష్యుల యొక్క బలహీనతలన్నీ ఒక ప్రక్కన పెట్టండి. ఆయనేంటి వీళ్ళ పాదాలు కడగటం ఏంటి? ఆయన మొదలు పెట్టాడట. ఆయనే నడుములకు తువాలు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు
మొదలు పెట్టాను అని ఉంటుంది అక్కడ 4వ వచనంలో. ఏమండి, మొదలు పెట్టింది ఎవరు చెప్పండి? అది యేసుక్రీస్తు వారే. ఒక ఉన్నతుడు అంతగా తగ్గించుకున్నాడు అనంటే నువ్వు నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం ఆలోచించండి. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే మనలో ఎప్పుడు ఏ సమయంలో కూడా దురాలోచనలు రాకుండా ఉండవు, వస్తాయి. వచ్చినప్పుడు వెంటనే వాటిని ఏం చేయాలి? మనం తీసేయాలి. చెయ్యి. ఇది దేవుని యొక్క లక్షణం కాదు. దేవునికి హేయమైన క్రియ, హేయమైన ఆలోచన ఇది, హేయమైనటువంటి తలంపు ఇది. ఇటువంటిది నాలోనికి రాకూడదు. ప్రియులారా, ఇది మనము గుర్తించగలిగితే మన బ్రతుకులో మనలో దురాలోచనలతో మనల్ని మనం అపవిత్రపరుచుకోలేం. కాబట్టి ప్రియులారా, సొలొమోను చెబుతున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడుతున్న యెహోవాకు అసహ్యములైనటువంటి వాటిలో ఒకటి అహంకార దృష్టి అయితే, రెండవది కల్లలాడు నాలుకైతే, మూడవది నిరపరాధులను చంపు చేతులైతే, నాలుగవది దుర్యోచనలు యోచించు హృదయం. అట్టి హృదయం మనలో ఉందేమో తీసేసుకుందాం. అట్టి హృదయం ఇతరుల ఎడల మనలో ఉందేమో తీసేసుకుందాం. మంచి ఆలోచనలతో బ్రతుకుదాం. దేవుడు మనకు నేర్పించింది మంచే గాని చెడులోనికి వెళ్ళాలని కాదు, చెడులో బ్రతకాలని కాదు. దేవుడు ఈ 2025వ సంవత్సరంలో ఇట్టి భాగ్యం మనకి ఎందుకు ఇచ్చాడంటే మనము ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో బ్రతకాలని. ఏదో వచ్చాం వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా కాదు. బాధ లేదా? నేను ఎంత బాధపడుతున్నానంటే ఈ సంవత్సరం ఒక్క ఆత్మనైనా నేను రక్షించలేకపోయానయ్యా, ఒక్క ఆత్మ సంఘంలో రక్షణలోనికి రాలేకపోయింది అని చాలా వేదన చెందుతున్నానండి. ప్రియులారా, త్వరలో ప్రభువా దర్శించు అని నేను ప్రభువుని అడుగుతున్నాను. ఆ వేదన నాలో ఇప్పటికీ ఉందండి, బాధ ఉందండి. నేను మోకరించినప్పుడల్లా ఈ సంవత్సరము ఎవరు కూడా అంబాపురంలో ఒక్కరైనా ప్రభు దగ్గరకు రాలేకపోయారేంటి? ఎన్ని మాటలు చెబుతున్నాం, ఎన్ని సంగతులు చెబుతున్నాం, ఒక్క వాక్యం అన్న వారి హృదయాలను కదిలించలేదా? వేదనండి, వేదన. ప్రియులారా, షాబాదులో ఒక్క ఆత్మ రక్షించబడింది, ఆనందపడుతున్నాం. కానీ ఇక్కడ ఎందుకు రక్షించబడలేదని వేదన హృదయంలో నిండిపోయింది. ప్రియులారా, అందుకే భారంతో ప్రభు సన్నిధిలో అడుగుతున్నాను, నేను ఏడుస్తున్నాను. ఏంటయ్యా, ఇది నా పొరపాట, సంఘం పొరపాట? మేమందరము కలిసి ఇంతగా ప్రభా ఒక ఆత్మనైనా కాపాడలేకపోయామా అని వేదనతో ఉన్నాను. ప్రియులారా, గమనించండి, మన బాధ, మన వేదనంతా ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. ఇందులో మన బాధ్యత మనము వహించకపోతే, మనం చేయవలసిన ప్రార్థన మనం చేయకపోతే, మనము చేయవలసినటువంటి విధానములు మనము గుర్తించకపోతే చాలా నష్టపోతాం. బయటికి వెళ్ళి దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, అయ్యా ఆ రోజు మీరు చెప్పిన వాక్యం విన్నాను, నా హృదయాన్ని మార్చుకున్నాను అని ఎవరైనా యవనస్తులు వచ్చి చెబితే నేను ఎంతో ఆనందపడతాను. కానీ ప్రియుల సంఘములో ఒక్కరైనా రక్షించబడలేదే అని వేదన మాత్రం అలా మిగిలిపోయింది. అందుకే ఈ 2025వ సంవత్సరంలో ఎవరు నిద్రపోకండి. మీకిచ్చిన సమయాన్ని మీరు ప్రియుల పాటించండి. సేవకులతో కూడా కలిసి ఏకీభవించండి, ప్రార్థించండి. ఆత్మల రక్షణలో ముందుకు వెళదాం. చివరి దినాల్లో ఉందాం. దుర్యాలోచనలను మన హృదయంలో నుండి తీసివేసుకొని దేవునికి హేయమైనవి ఏమున్నాయో అవి తొలగించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభువుని కదిలిస్తుంది. ప్రభు మనుషుల హృదయాలు కదిలిస్తాడు, సంఘము వర్ధిల్లుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లుగా తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు వాక్యం విన్నాం. ప్రియులారా, ఒకవేళ యెహోవాకు హేయములైనవి మనలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నామేమో, అందువలనే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేకపోతున్నాడేమో. ఒకసారి పరిశీలన చేద్దామండి. అందరూ కూడా తలలు వంచండి, మోకరించండి. ప్రభువా, దుర్యాలోచనలు యోచించు హృదయం నీకు హేయమను అనే మాటలు ఎన్నో సంగతులు మేము విన్నాము తండ్రి.
దయతో జ్ఞాపకం చేసుకోండి. నా జీవితంలో నా వంతు పని సంఘములో నేను చేయలేకపోయాను. ఒక్కరికైనా దేవుని మాట చెప్పలేకపోయాను. ఒక్కరినైనా నీ యొద్దకు నడిపించలేకపోయాను. అయ్యా, అది నా బలహీనతేనని నేను ఒప్పుకుంటున్నాను. ఎవరికి వాళ్ళు ఒప్పుకోకపోతే, జాగ్రత్త పడకపోతే నన్ను అడుగుతాడు లెక్క, మిమ్మల్ని అడుగుతాడు. దైవ సేవకునితో కూడా కలిసి నువ్వెంత ప్రార్థించావు? దైవ సేవకునితో కూడా కలిసి ఇదిగో నీవు ఎంతగా దేవునిలో ఎదిగావు? దైవ సేవకుడు చెబుతున్న మాటలు విని ఎవరికైనా ఒక మాట చెప్పి ప్రభు యొద్దకు నడిపించావా అని ఒకవేళ దేవుడు నిన్నడిగితే నువ్వేం చెబుతావు? నన్నడిగితే నేనేం చెబుతాను? సమాధానం చెప్పాలి మనం. అందుకే ప్రియులారా, భారము కలిగిన వారిగా, బాధ్యత కలిగిన వారిగా, ఇది ప్రార్థనా సమయము గనుక